నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే. ఓం నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే. జై శ్రీరామ్. శివలింగం పైన శ్రీనివాసుడు ప్రాంతానికి ఓ ఆలయం ఉంటుంది. కానీ తిరుప్పార్కడల్లో ఉండే వెంకటేశ పెరుమాళ్ క్షేత్రాన్ని ఆ పక్కనే కనిపించే రంగనాథర్ సన్నిధిని కలిపి చూడాలని అంటారు. శ్రీమన్నారాయణుడు భక్తుడిని అనుగ్రహించేందుకు శ్రీనివాసుడిగా కొలుదీరిన ఆలయం ఒకటైతే, బ్రహ్మ తన తపస్సును నిరాటంకంగా పూర్తి చేసేందుకు విష్ణుమూర్తి అవతరించిన క్షేత్రం మరొకటి. విజయనగర రాజులు అభివృద్ధి చేసిన ఈ క్షేత్రాల దర్శనంతో పాపాలు తొలగిపోతాయని, సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. శ్రీనివాసుడు సాధారణంగా పద్మపీఠం పైన దర్శనమిస్తుంటాడు. కానీ చెన్నై రాణిపేట జిల్లా వాలాజాపేటలోని తిరుప్పార్కడల్ వెంకటేశ పెరుమాళ్ ఆలయంలో ఆ దేవదేవుడు శివలింగం పైన నిల్చుని పూజలు అందుకుంటూ హరిహరులిద్దరూ ఒకటేనని చాటుతున్నాడు. ఇక విష్ణుమూర్తి అవతారమైన రంగనాథుడు చిత్రగుప్తుడి చిట్టాలో భక్తుల పాపాలను తొలగించే పుణ్యమూర్తిగా కొలువుతీరాడు. తిరుప్పార్కడల్కు వచ్చే భక్తులు ఆ శ్రీనివాసుడితో పాటు రంగనాథుడిని దర్శించుకోవాలని చెబుతారు. స్థల పురాణం. ఓసారి పుండరీకుడు అనే మహర్షి బ్రహ్మ నిర్వహించిన యాగానికి వెళ్ళి వస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. పరమ వైష్ణవుడు కావడంతో తన ఇష్టదైవాన్ని దర్శించుకోవాలనుకుని వెతికితే ఈ గుడి కనిపించిందట. పుష్కరిణిలో స్నానమాచరించి తీరా గర్భగుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ శివలింగం కనిపించడంతో నిరుత్సాహానికి గురైన మహర్షి వెనక్కి వెళ్ళిపోయాడట. అది తెలిసిన విష్ణుమూర్తి వృద్ధుడి వేషంలో పుండరీకుడి దగ్గరకు వచ్చి అతని నిరాశకు కారణాన్ని అడిగాడట. ఆ మహర్షి తాను విష్ణుమూర్తిని దర్శించుకోలేకపోయానని చెబుతూ విలపించాడట. అప్పుడు మారువేషంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఆ గర్భగుడిలో విష్ణుమూర్తే ఉన్నాడని, ఆ స్వామి దర్శనం చేయిస్తానని తన వెంట మళ్ళీ ఆలయానికి తీసుకెళ్ళాడట. తీరా లోపలికి వెళ్తే అక్కడ అభయముద్రతో శివలింగం పైన నిల్చున్న వెంకటేశ్వర స్వామి కనిపించాడట. అప్పటి నుంచి శ్రీనివాసుడు ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళుగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఈ ఆలయాన్ని ఎవరు కట్టారనేది స్పష్టత లేకపోయినా కాలక్రమంలో విజయనగర రాజులు పునర్నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. త్రిమూర్తి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయానికి చేరుకునే భక్తులు గర్భగుడిలో శివలింగం పైన నిల్చుని దర్శనమిస్తున్న శ్రీనివాసుడిని చూసి తరిస్తారు. అలాగే అలమేలుమంగ తాయారు, ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్, రుక్మిణి, సత్యభామ కొలువైన ఉపాలయాలను చూడొచ్చు. ఇక గర్భగుడి పైన పుండరీక విమాన గోపురము ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విమాన గోపురానికి దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉంటే పశ్చిమాన లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తాడు. ఉత్తరం వైపు బ్రహ్మను, తూర్పున గజేంద్రుడిని చూడొచ్చు. ఈ ఏడాది మొత్తం విశేష పూజలు జరిగే ఈ ఆలయ సందర్శన తర్వాత రంగనాథస్వామి దర్శనంతో తిరుప్పార్కడల్ క్షేత్ర పర్యటన పూర్తవుతుంది. వెంకటేశ పెరుమాళ్ ఆలయానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రంగనాథర్ క్షేత్రం. స్వయంభువైన ఈ స్వామిని దర్శించుకుంటే అనారోగ్యాలు నయమవడమే కాక పాపాలు తొలగిపోతాయని ఓ విశ్వాసం. ఆదిశేషుడిపైన శయనించి దక్షిణం వైపు చూస్తున్న భంగిమలో రంగనాథస్వామి కొలువైన ఈ ఆలయం వెనుక ఓ కథ ఉంది. ఓసారి బ్రహ్మ యాగం తలపెడితే తాను లేకుండా యాగమేమిటని ఆగ్రహించిన సరస్వతీదేవి వేగావతి నది రూపంలో ఉద్ధృతంగా ప్రవహించి ఆ యాగానికి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిందట. అది తెలిసిన విష్ణుమూర్తి ఈ ప్రాంతానికి చేరుకుని నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఇక్కడ శయనించి తరువాత రంగనాథుడిగా పూజలు అందుకోవడం ఆరంభించాడట. కాలక్రమంలో అనారోగ్యానికి గురైన చిత్రగుప్తుడు ఇక్కడకు వచ్చి స్వామిని పూజించి కోలుకున్నాడట. అందుకు కృతజ్ఞతగా వెంకటేశ్వరుడితో పాటు రంగనాథుడిని దర్శించుకునే భక్తుల పాపాలను తన చిట్టా నుంచి తొలగిస్తానని స్వామికి విన్నవించుకున్నాడట. అందుకే ఈ 2 ఆలయాలను తప్పక చూడాలంటారు. పూర్తిగా మేడిపండు వృక్షం చెక్కతో తయారైన రంగనాథస్వామి విగ్రహాన్ని పూజించే భక్తులు ఇక్కడ ఏటా జరిగే
వైకుంఠ ఏకాదశితో పాటు ఇతర ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. తిరుప్పార్కడలకు విమానంలో రావాలనుకునే భక్తులు చెన్నై విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా వేలూరు మీదుగా కావేరీ పాకంకు చేరుకుని ఈ ఆలయాలను దర్శించుకోవచ్చు. అదే రైల్లో రావాలనుకునే భక్తులు వాలాజాపేట జంక్షన్లో దిగితే అక్కడి నుంచి ఈ ఆలయాలు దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. హరే కృష్ణ. हरे कृष्ण 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 हरे हरे हरे